చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బన్నారం గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వారి వడ్లను కొనడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటు విషయమై పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి గారిని ఫోన్ కాల్లో సంప్రదించగా వారు 2-3 రోజులలో రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉన్నదాన్ని ఒకసారి నొక్కండి. ఇదివరకు నొక్కరి మాత్రమే. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో బన్నారం రైతుల ఆందోళన. ఐకేపీ సెంటర్లో స్థలం సరిపోక వడ్లను వరి పొలాల్లో పోసుకోవడం జరిగిందని రైతులు తెలియజేస్తున్నారు. ఈ వడ్లను ఇంతవరకు కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కొనలేదని ఈరోజు ఆందోళన చేపడుతున్నామని రైతులు తెలియజేస్తున్నారు. వర్షాలు దగ్గరలోనే ఉండడంతో ఇక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని, వాక్కు పక్కన ఉండడంతో ఈ మార్గం కూడానే ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని, వడ్లన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, మేము నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎందుకు ఈ ఆందోళన చేపట్టిరు? ఈ ఆందోళన ఎందుకు చేపట్టిరో చెప్పుర్రి. మాకు 20 రోజుల మేము వరి పొలాలు కోసి బురదలేదు మన మడ్డల్లో కోసినాం. ఈ మడ్డల్లో వస్తే రేపు వర్షం పడితే మాకు రైతులు నష్టపోతారు. మమ్మల్ని నెంబర్లు పట్టించుకుంటలేరు, చైర్మన్ పట్టించుకుంటారు, ఎవ్వరు అధికారులు పట్టించుకుంటలేరు. వీళ్ళందరికీ అధికారులకు, చైర్మన్ గారికి, మెంబర్లందరికీ చెప్పిరా? అందరు చెప్తే కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎన్ని రోజులుగా చెప్పిర్రు? 20 రోజుల బట్టి రోజు రేపు అనుకుంటున్నారు. రోజులు గడిపి మాకు మా ఓపికనే నశించిందిగా. మాకు 20 రోజుల బట్టి ఒకటే కాడ పెట్టిరు. ఇంతకు ముందు 3 సాల్టార్లు కూడా ఎత్తిరు. ఇప్పుడు 2 సాల్టార్లు. 2 సాల్టార్లకు ఇప్పుడు 20 రోజుల బట్టి ఇక 3 సాల్టార్లే పొత్తు నడిపిస్తురు. బత్తాలు ఇక్కడ అయితే రాలేదు, మమ్మల్ని మందలేదు. ఇప్పుడు అక్కడ అయిపోయినాయా? కాలే, ఇంకా 15 రోజులు అయితే అక్కడ కూడా ఇంకా అక్కడ ఇంకా బాగానే అక్కడ జాగా లేక మేము ఇక్కడ పోసినాం. మేము ఇక్కడ పోతే మా పరిస్థితి ఇట్లున్నది. ఇప్పుడు ఇక్కడ వర్షం పడి ఎందుకు వచ్చి ఇక్కడ మీరు ఎవరు వచ్చి మేము ఎవరు పోయారని మాట్లాడుతున్నాం. వర్షం పడి నానా ఇబ్బందులు పడి ఇప్పుడు ఇక్కడ పోయొద్దు అని చెప్పిరేమో కదా, మరి ఇక్కడ ఎందుకు పోసిరు? అక్కడనే పోయొచ్చు కదా. మరి పోసే ముందట మరి అక్కడ స్థలం లేదు కదా, మరి ఇక్కడ పోస్తే మీరు ఒప్పుకోరు కదా, మరి ఎక్కడ పోయమంటారు అడిగిరా? వాళ్ళకి అధికారులకు చెప్పి పోసిరా? పోసుకోమని చెప్పన్నారా? రేపు మా పని రోజు మాకు టైం ఇస్తారు. 20 రోజులు ఇది పొలం అడుగు బయలుదేరేది. వడ్లు పోతాయి, అంత నాలుతాయి. మాకు నష్టం, మాకు నష్టం భరించాలి. మరి ఇప్పుడు అధికారులే ఇక్కడ పోసుకోమని చెప్పారు కదా, మళ్ళీ పోసుకో మరి ఇక్కడ ఎందుకు పోసిరు అని చెప్పి అంటాను. మళ్ళీ ఎందుకు పోసేది కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు. జాగలేదు సారు ఆడికి పోయి ఎంత పోయే వారకు ఎండ పోసుకుంటారు, 5 గుంటలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటిదంటే వర్షాలు పడక ముందే ఎక్కడ మేము కళ్ళలో పోసినా కూడా ఎక్కడ ఉన్నా కూడా వడ్లను కొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఐకేపీ సెంటర్ లోనే కాదు, ఎక్కడ పోసినా కూడా వడ్లను కొనాలని చెప్పి మీరు కోరుకుంటారు. అదే రోడ్డు మెయిన్ రోడ్డు కృష్ణారెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. వడ్డు ఇంకా 15 రోజులు అయితే రోజు వస్తుంది అన్న. అక్కడ వారం పెట్టి వనం, ఇక్కడ వారం పెట్టి వనం కాంటాక్ట్ పర్మిషన్. ఇక్కడ మన బ్రిడ్జ్ కాడ అయితే మాకు ఏంటంటే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు కదా. మన రామన్నని సుధా అడిగినాం.
మాకు ఎందుకంటే కాదన్నా ఇవాళ పెట్టురు మాకు అక్కడ బీఆర్ వాళ్ళు పెట్టినా మాకు ఇవాళ ఇక్కడ బీఆర్ వాళ్ళు పెట్టురు మాకు ఎందుకంటే ఇవి ఓడగొట్టినాక అక్కడ పెట్టురు అన్న మాకు దయచేసి ఏంటంటే మాకు నానా ఇబ్బంది ఉంది. వర్షాలు ఉన్నాయి కదా అన్న అట్లా కాదు మేము ఇన్ని రోజులు నెల ఏది 29 తారీఖు 26 తారీఖు నుంచి వెళ్ళి పోసినాం కదా అన్న. పోయిన నెల 26 తారీఖు పోసినాం అంటే ఇంతవరకు మ్యాచర్ వచ్చినాయి అందరు రైతులంతా అదేనాం కదా. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను టీడీ న్యూస్, నా పేరు షరీఫ్ సార్. ఇక్కడ రైతులు ఆందోళన చేపడుతున్నాము, వడ్లు కొంటలేరు అంటే ఇక్కడికి వచ్చినాం సార్. సార్ ఇది మీరే పోసుకోమని చెప్పన్నారట, చైర్మన్ సాబ్ పోసుకోమన్నారు, అధికారులు పోసుకోమన్నారు. అక్కడ ప్లేస్ జరిపోతే ఇక్కడ పోసుకున్నాము. మరి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది, ఇక్కడ ఫ్లడ్ కూడా వస్తుంది, వడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉన్నదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆందోళన చేపడుతున్నాం రండి అంటే వచ్చినాము. దీనికి మీ సమాధానం చెప్పగలుగుతారా సార్? అయితే ఉన్నారానికి కొంత లారీలు రావడానికి కొంత ఇబ్బంది ఉంది. మేము మొన్న అసోసియేషన్ వాళ్ళ ఆఫీస్ కూడా పోయినాం, లారీ ఆఫీస్ కూడా. కొత్త వాళ్ళు ఏమంటారు అంటే ఉన్నార ఊరు నుంచి కొత్తపల్లి ఊరు దాకా మాకు వైర్లు లావాడుకుంటా పోవాలి, ఊర్లోకి వెళ్ళి పోవాలి. ఆ సమస్య ఉంది, కొంత వెనక ముందు ఎక్కున్నాం అని వాళ్ళు చెప్పే సమాధానం. నేనే అది లారీ అనేది ఇప్పుడు కొత్తపల్లి వాళ్ళు మెల్లగా పోయేసరికి వాళ్ళు ఎట్లుంటారంటే లారీ వాళ్ళు అవునవును, రైతులు కూడా హెల్ప్ చేస్తాం, మేము కూడా ఉంటాం అని చెప్పి అంటున్నారు సార్. మెయిన్ ప్రాబ్లం లారీ ప్రాబ్లం. లారీ కూడా అది కూడా ఈ ఊర్లోనే 3 ఊర్లు మేము మెల్లగా పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు లారీకి వస్తున్నారు. మంచిది. ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన ఇక్కడ కాంటా పెట్టిమని చెప్పినారు. ఇంకొక 2-3 రోజులు బీహార్ లో కూడా పిలిచినా వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, ఏం ప్రాబ్లం లేదు. మంచిది సార్. ఆగండి. 2-3 రోజులలో మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారట. అయితే లారీల సమస్య వారు వ్యక్తం చేసిర్రు. సరే ఉన్నారు. ఇప్పుడు లారీల సమస్య అంటే ఎందుకంటే మాకు వడ్లు రోజు వస్తే ఇంకా 10 రోజులే ఉంది అన్న. రోజు వచ్చేదానికి మళ్ళా రాళ్ళ వాన ఉంది. మళ్ళా ఇప్పుడు ఇది అందూరులో ఉంది కాబట్టి ఏంటంటే మెయిన్ వరద కొట్టుడు ఇటే ఉంది వాగులకి. ఫోన్ లేదు, రైతులు రైళ్ల మలేషియా మావ వీళ్ళందరూ మేము అందరం ఫోన్ చేసిన కూడా రెస్పాన్స్ అయ్యలేక ఇప్పుడు ఫోన్ అసలు రావట్లేదు. మళ్ళా మ్యాచర్ వచ్చినాయి అన్న. రైతులు ఇప్పుడు సరే మీరు అంటారు, మీరు ఏంటంటే దులుపుకోబోతారు. ఇప్పుడు మ్యాచర్ వచ్చినాయి 16, 14 వచ్చినాయి. రైతు ఏం చేస్తాడన్నా? సార్ మొత్తానికి అయితే ఇప్పుడు ఈ 2-3 రోజులలో వీళ్ళ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు. ఓకే సార్, మంచిది. మాట్లాడలేదు కదా. ఇప్పుడు రాముల దగ్గర పోతేనే రాములు వచ్చింది కదా. అది ఇప్పుడు అది పంపినాక రాములు. కుక్కరకుంట పిఎస్ఏ చైర్మన్ గారు మురళీకృష్ణారెడ్డి గారు వీరి సమస్యను పరిష్కరిస్తామని ఫోన్ కాల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ సంభాషణను మీరు వినడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు? మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి
మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.